761 762 ఏంటి? ఏమై ఉంటుంది? లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచ దేశాల్లో విస్తీర్ణంలో భారతదేశ స్థానం 7 అనుకుంటే వాట్ అబౌట్ 6 మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ ఇండియా? అంటే 6 ఈజ్ నథింగ్ బట్ హైదరాబాద్. 7 ఇండియా, 6 హైదరాబాద్. మరి 1 2 ఏంటి? మేబీ పర్సన్స్ అయి ఉంటారు. వాళ్ళిద్దరు కదా. 761 అంటే మెయిన్ పర్సన్, 762 అంటే వాడు అసిస్టెంట్ అయి ఉంటాడా? వీళ్ళని పట్టుకోవాలి. ఎలా? వాడిని ఎందుకు అలా రెచ్చగొట్టాం? వాడెవడో కానీ మన గురించి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు. వాడికి జరిగిన దాని గురించి మాత్రమే తెలుసు, జరగబోయే దాని గురించి తెలీదుగా. మోరోవర్, మనం ఇక్కడే హైదరాబాద్లో ఉన్నామని వాడికి తెలీదు. వాడిదాకా మనల్ని ఎలా రప్పించాలని ఆలోచిస్తుంటాడు. అలాగే ఆలోచించని మనం ఈలోగా పని పూర్తి చేద్దాం. ఏమైంది నీకు? రాత్రి ఫోన్ కట్ చేసావు, పొద్దున ఎవరండి మీరంతా తప్పించి తిరుగుతున్నావు? మరి నీలాంటో నుంచి తప్పించుకు తిరక్క కూడా తిప్పుకుంటారా? అమ్మడం మెదడులో ఏమైనా అబ్బలంగడ దొబ్బిందా? సిరాగ్గా మాడుతున్నావు. ఒకసారి చూడండి. చూడండి, ఏమైందే? మొన్న రాత్రి గ్రౌండ్ లో ఏం చేసావు నువ్వు? ఓ, చూసేసావా? నేను అంత అర్ధరాత్రి పూట నీకు బయట పోయానంటే హ్యాపీగా దుప్పటి కప్పుకుని పడుకుని కల్లోకి వచ్చేవాడిగా. ఏంటి కల్లోకి వచ్చేది? ఎక్కడికి వెళ్తావే రాముడు? ఇది ఆఫీస్ అయితే అందరూ చూస్తున్నారు. చూడండి, ఎంటర్టైన్మెంట్లో ఫీల్ అవుతారు. ఏమైందే? ఒక పిల్ల అలా మూలుగుతున్నావేంటి? ఏం కావాలరా నీకు? ఏమడిని ఇస్తావా? కుదిరితే ఇస్తా, కుదరకపోయినా ఇవ్వాలి. ఫోన్ చేస్తే కట్ చేస్తావా? చెయ్యను. మీరెవరన్నా అడుగుతావా? అడగను. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకోను. చేసుకుంటాను. అయితే పో. ఇదే అన్న వాడిల్లు. ఇంకో 10 నిమిషాలుంటే వాణ్ణి కూడా చూడొచ్చు. ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. అవసరం లేదు, పద. ఈ 761 762 గాడిని బయటికి రప్పించాలి. ఎక్కడుంటారు వీళ్ళు? ఏమైందిరా? నిన్నేరా? క్లయింట్ హెడ్ ఫోన్ చేశాడ్రా. అయితే మంచిదేగా. దొబ్బులెట్టాడ్రా. దొబ్బులెట్టాడా? అవునా? ఎందుకు దొబ్బులెట్టాడు మావా? ఏముంది మావా, వాడు చెప్పిన పని చేయనానని మన టీఎల్ గాడు ప్రాజెక్ట్ మేనేజర్కి చెప్పుంటాడు. ప్రాజెక్ట్ మేనేజర్ డిపార్ట్మెంట్ హెడ్కి చెప్పుంటాడు. డిపార్ట్మెంట్ హెడ్ క్లయింట్ హెడ్కి చెప్పుంటాడు. అలా ఆడు నన్ను దొబ్బులెట్టుంటాడు. మన డైలీ రిపోర్ట్లో మనం చేసే ప్రతి పని యూఎస్లో క్లయింట్ హెడ్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి కదా మావా. ఏమన్నావు? కింద పనోడెప్పుడు పైవాడికి రిపోర్ట్ చేయాలి కదా అని అన్నాను. అంటే మేము ఇక్కడ పనిచేసేవాళ్ళం, మాతో పనిచేయించే క్లయింట్ హెడ్ ఎక్కడో అమెరికాలో ఉంటాడు. వాడికి ఇక్కడ మేము ఏం చేసినా తెలిసిపోతుంది. అప్పుడు 761 762 అనేవాళ్ళు పనిచేసేవాళ్ళు అయితే వాళ్ళతో పనిచేయించే క్లయింట్ హెడ్ ఎక్కడో ఉండే ఉంటాడు. వాడికి వీళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడుంటారో అన్నీ తెలుస్తాయి. అప్పుడు ఆ హెడ్ గంట పట్టుకుంటే వీళ్ళ దినచర్య తెలిసిపోతుంది. కానీ వీళ్ళే దొరకట్లేదు. ఇంక వాడిని ఎలా పట్టుకోవాలి? ఎలా?